ఎందుకంటే అలనాడు అపోస్తుడైన పౌలు బలహీనతలో ఉన్నప్పుడు మార్కు ప్రయోజనకరమైన వాడని, ఇంకా సహోదరులు ఒడిసఫోరు వీళ్ళందరూ కూడా పరిచర్య చేశారని పౌలు వాళ్ళను దీవించాడు. కాబట్టి నాయన, నీ దాసుని వృద్ధాప్యంలో వస్తున్న ఈ బలహీనతలో నీ బిడ్డలు నీ దాసుని ఆదుకుంటున్నారు. నా ప్రభా, వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎంత పని, చిన్న పని సహకరించారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. చదవబడిన వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రాబోతున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభు మహిమగల నామమున స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈరోజు ఆరాధనలో లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా ఇక్కడ. అంటే ఏదో పరిస్థితులను బట్టి పాలరాజు చూస్తే మార్టూరు వెళ్ళాడు, ఆరాధనలో లేడు కదా. అది తన పరిచయం దేవుడు అప్పగించాడు. తర్వాత అబ్బాయి ఎలీషా లేడు, తర్వాత అమ్మాయి సింధూర లేదు, తర్వాత చార్లీ లేడు, ఆ తర్వాత కోటయ్య గారు లేడు. తర్వాత కొందరు ఆరాధనలో లేని వాళ్ళ కొరకు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. ఎంత కమ్మని వాక్యాన్ని మాకు ఆరాధనకు దేవుడు ఇచ్చాడో అది ఇప్పుడే చెప్పాను నేను. ఏంటంటే అది దేవుని కృప మనకు ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని కృప మనకు ప్రత్యక్షం. కృప అంటే ఏంటో చెప్పండి, చాలాసార్లు చెప్పాను. అర్హత లేని వారిని అర్హులుగా చేయటమే దేవుని కృప. అది సపోజ్ నేను ఒక ఉదాహరణ చెబుతా. వచ్చిన మార్కులను బట్టి అమ్మాయికి ప్రమోషన్కి అర్హత లేదనుకో, ఎవరికి అమ్మాయికి లేకపోయినా దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు అనుకో, దాన్ని ఏమంటారు? దేవుని కృప. అది పౌలు సేవ చేస్తున్నాడు. సేవ చేస్తూ ఏమంటాడంటే, సేవ చేసేది నేను కాదయ్యా, దేవుని కృప అన్నాడు. ఏమన్నాడు? దేవుని కృప అన్నాడు. అందుకనే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును. కాబట్టి సహోదరులారా, నేను నిన్నటి నుంచి చాలా బాధపడుతున్నాను. కాళ్ళు రెండు విషయంలో. పిల్లలు సహకరించారు, కొబ్బరి నూనె రాసిన వాళ్ళు రాశారు, కాళ్ళు ఒత్తిన వాళ్ళు ఒట్టారు, అమ్మాయిళ్ళు మరి పరిచర్య చేస్తున్న బిడ్డలు చేశారు, సహకరించారు, నన్ను చేయబట్టి నడిపించిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుని కృప మనకు తోడై ఉంది కాబట్టే అందరూ సహకరించారు. ఎందుకంటే దేవుని కృప మనల్ని సత్క్రియల వైపు నడిపిస్తుంది. ఏ క్రియలు? మంచి పనులు చేయటానికి. పానేలే దేవుని సేవకుడు. దేవుని సేవకునికి మనం పరిచర్య చేస్తే దేవునికి చేసినట్టే అని అందరూ సహకరిస్తున్నారు. ఎందుకంటే ప్రియులారా, మరి నేను మీ మధ్య ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు, కానీ ఇంకెన్ని రోజులు ఉండే 2 రోజుల్లో 78 రాబోతుంది. కాబట్టి నాకు ముందు దాటిపోయిన భక్తులు అందరూ 78లో వెళ్ళిపోతున్నారు. కాబట్టి అయినాను దేవుని కృప. సాధు సుగుణరావు గారు 77 అయిపోయింది, 78లో ప్రవేశించాడు. 78లో ప్రవేశించి పూర్తిగా ఉండడం కొద్ది రోజుల్లోనే ప్రభు పిలుపు మేరకు వెళ్ళిపోయాడు. కాబట్టి నాకు కూడా సేవా దినాలు సంపూర్ణమవుతున్నాయని నాకు అనిపిస్తుంది. నా బలహీనతలను బట్టి ప్రభు పిలుపు ఉందేమో నాకు తెలీదు, ఆయనకు తెలుసు, సమస్తం ఎరిగినవాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడని నేను అన్నాడు కాబట్టి ఆయన నన్ను ఎత్తుకొని ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు ఎత్తుకున్నవాడు ఆయన విశ్రాంతి ఇస్తాడో అప్పుడు వరకు అప్పగించిన పని నమ్మకంగా చేయటానికి ప్రభువు ఎప్పటికప్పుడే సహాయం చేస్తున్నాడు.
అది దేవుని కృప. రెండోది, ఆయన దయ ప్రత్యక్షమైందన్నాడు 3వ అధ్యాయం 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు అన్నాడు. అంటే దాంతోపాటు ఇంకోటి కూడా ఉంది అక్కడ. ఏంటది? ప్రేమ. ప్రేమ. మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ కూడా ప్రత్యక్షమైంది. ఇప్పుడు కృప ప్రత్యక్షమైంది, దయ ప్రత్యక్షమైంది, ప్రేమ ప్రత్యక్షమైంది. మనల్ని రక్షించడానికి దేవుడు ఎన్ని చూపించాడో చూడండి. మనల్ని నరకాగ్నిగుండంలో తప్పించడానికి, మనల్ని పాపము నుంచి విడిపించడానికి దేవుని కృప అంటే పానేలే, మట్టి మనుషులు, మట్టితో చేయబడిన వారు లోకములో జీవిస్తున్నారు, అపవాది తంత్రముల్లో పడుతున్నారు. కాబట్టి రక్షిద్దామని దేవుని కృప దిగి వచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. అలాగే ఆయన దయ కూడా. మనం ఒక దినాము బ్రతికి ఉన్నామంటే అది ఆయన దయే. ఒక సంవత్సరం బ్రతికి ఉన్నామంటే అది కూడా ఆయన దయే. సంవత్సరమును దయా కిరీటముగా మనకు ధరింపజేస్తున్నాడు. కాబట్టి అది ఆయన దయ. మూడవది ఆయన ప్రేమ. ఇది మానవులు ఎవరూ చూపించలేనిది, మానవులు ఎవరూ చూపించలేనటువంటిది. అటువంటి ప్రేమను చూపించాడు. ఏంటో తెలుసా? తన రొమ్మునున్న ద్వితీయ కుమారుణ్ణి మన కొరకు, మన పాపము నిమిత్తం ఆయన సిలువకు అప్పగించాడు తన కుమారుణ్ణి. అది దేవుని ప్రేమ. అయ్యా అమ్మ, దేవునికి మన ఎడల ఎంత ప్రేమ ఉందో చూసావా? అది నువ్వు అర్థం చేసుకుంటే కానీ నీవు ఆయనలో ఆత్మీయంగా బలపడలేవు. అర్థం చేసుకోవాలి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకనే నేను కూర్చునేటప్పుడు కూడా దీన్ని కూడా నిర్లక్ష్యం చేయను. ఏంటిది? జీసస్ లవ్స్ యూ అంటే యేసు నిన్ను ప్రేమించుతున్నాడు. ఈ మాట కూడా నన్ను ఎన్నోసార్లు ఆదరిస్తూ ఉంటుంది. అందుకని ఎదురుగానే పెట్టుకుంటా. ఇప్పుడు సహోదరులారా, గమనించారా? ఆయన మాట మనల్ని ఆదరిస్తుంది. ఆయన ప్రేమ మనల్ని, ఇది ఇక్కడ ఉన్నది ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమ మనల్ని ఆదరిస్తుంది. ఏ సమయంలో ఎటు పరిస్థితిలో మనం ఉన్నా యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు నా మాటలు వింటున్నాడు, యేసు ప్రభు నా ఆలోచనలు తెలుసుకున్నాడు, యేసు ప్రభు నా పరిస్థితి చూస్తున్నాడు, ప్రవర్తన చూస్తున్నాడు. ఆయన నాలోనే ఉన్నాడు. అది ఆ విధముగా మనకు ప్రత్యక్షమైంది దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమ. ఎక్కడి నుంచి? పరలోకము నుండి. పరలోకము నుండి ఎలా ప్రత్యక్షమైందయ్యా? ఆయన కుమారుని ద్వారా. చూడండి, అక్కడ మన యోహాను రాసిన మొదటి పత్రికల యోహాను సువార్త యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, చాలాసార్లు చదివాము ఆ మాట. మళ్ళీ ఒకసారి చదివిస్తాను. 1:17. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహింపబడింది. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. దేవుని కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. కాబట్టి దేవుడు మనల్ని మట్టితో చేసి మన నాసికారంధ్రములో జీవవాయువు మోదసం మీరు బతకండ్రా అని వదిలిపెట్ల. ఆయన ప్రేమ కూడా మనల్ని వెంబడిస్తుంది. ఎంత ప్రేమ అంటే పాపులమైన మన కొరకు. ఆ మాట అన్నాడు చూడండి, ఇక్కడ మనం చదువుకుందాం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులముగా ఉండవలనని 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబరుచుతూ, తర్వాత ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము.
మనం ఎటువంటి వాళ్ళు ఇదివరకు అవివేకులం, వివేకం లేనివారు. ఒరే తెలిసి ఎందుకు రా నరకాగ్ని గుండాను వైపు పెడతావు అంటే నా ఇష్టం అంటాడు. ఏమంటాడు? నా ఇష్టం అంటాడు. అవివేకం, వివేకం లేదు. కారణం ఒకనాడు మనం కూడా ఇటువంటి వాళ్ళమే, అవివేకులమును అవిధేయులము. దేవునికి విధేయులం కాము, దేవునికి విధేయులం కాము, మోసపోయిన వారము. అపవాది మనల్ని మోసపుచ్చాడు. 4 నానా విధములైన దురాశలకు లోబడిన వారం. అది ఏమైనా కావచ్చు, డబ్బనే దురాశ కావచ్చు, బంగారం సంపాదించాలనే దురాశ కావచ్చు, లేకపోతే వస్త్రాలు మంచి కట్టుకోవాలనే దురాశ కావచ్చు. ఎందుకంటే యాకోబు పత్రికలు ఏమన్నాడు? దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును. దురాశ పనికిరాదు, దురాశ అనేది పనికిరాదు. అవకాశం వచ్చేదాన్ని ఎందుకు పోగొట్టుకుంటావాలంటారు కదా. అవకాశం ఉంది, డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది, ఎందుకు పోగొట్టుకోవాలా అంటారు. అది దురాశ. దానివల్ల నువ్వు జాగ్రత్త, దెబ్బతింటావు. దురాశ గర్భం ధరిస్తుంది, పాపాన్ని కంటది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. నాకు ఇప్పటికీ ఒక సంఘటన గుర్తు. చింతపల్లిపాడులో మైసూరుని పొయ్యి వస్తా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలుసు, గుర్తుందా మీకు? అసలు మీకు ఎవరికో తెలుసా? ఆటో తిరగబడి అట్లా దెబ్బతిన్న వాళ్ళలో మా దానం చిన్న ఆయన భార్య సుబ్బులమ్మ కూడా ఉంది. మంచాల పడింది, మళ్ళీ లేవలేదు, ఇక అట్లా నిలిపోయింది. మైసూరు పొయ్యి వస్తుంది, ఆటో తిరగబడింది నర్సపేట రోడ్లో. వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు, 2 భార్యాభర్తలు. ఒక ఆమె కొట్టిది కొద్దిగా, యేసు వాళ్ళ అన్న. వాళ్ళిద్దరికి ఆటోలకు నిలువుగా ఉంటే 3 రాడ్లు అవి గుచ్చుకొని చనిపోయారు. ఎట్లా తీశారా అని అడిగితే అసలు ఆ సంఘటన ఇప్పటికీ నాకు జ్ఞాపకం వస్తుంది. శవం మీద కాలు పెట్టి రాడ్ లాగారంట. అంత గట్టిగా దిగబడిపోయింది అనమాట, చనిపోయారు. అది తెలుసు అనేక మందికి, కానీ పోతానే ఉన్నారు. కారణం దురాశ. అమ్మ పోబాకండి, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే దురాశ పనికిరాదు, దురాశ పనికిరాదు. పోబాకండి, అది దేవునికి ఇష్టమైన పని కాదు. పోబాకండి. అసలు పొగాకు పనే దేవునికి ఇష్టమైంది కాదు, కాబట్టి పోబాకండి. దురాశ. ఆ విధముగా దురాశలకును భోగాల కంటే డబ్బు వస్తుంది, బాగా అనుభవించవచ్చు మనం అని భోగం కొరకు, మన ఇష్టాన్ని కొరకు భోగములకును దాసులమై ఉండి. దాసులం అంటే బానిసమైపోయావు దానికి, వాటన్నిటినీ నువ్వు బానిసమైపోయావు. డబ్బు నిన్ను లాగుతుంది. క్రీస్తు విరోధి ఎవరని అంటే ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? డబ్బు. క్రీస్తు విరోధి ఎవరండి ఈ రోజుల్లో అంటే డబ్బు అన్నాడు. గమనించావా? కాబట్టి రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వములందును అసూయందును కాలము గలుపుతూ అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుతూ ఉంటుంది. ఎలా ఉన్నారట? దుష్టత్వానికి దాసులైపోయారు, చెడుగుకు దాసులైపోయారు. మొన్న వెళ్ళి వచ్చిన వాళ్ళే చెప్పారు ఒక మాట, పొంగాలే మీరు తాగుబోతులు ఉన్నారా మీలో, అది ఇది అని అడిగారంట. చెప్పుకుంటుంటే నేను విన్నా. అటువంటి వాళ్ళం కాదండి మేము. తర్వాత ఏమన్నారు? మీరు ఏ కులం అన్నారు? ఏం చెప్పారు? ఒక ఆయన మైసూరు నుంచి నాకు ఫోన్ చేశాడు.
ఇంద్ర ఈ ఫోన్ ఎక్కడదరా అనుకున్నా. ఏమండి సుబ్బారెడ్డి ఉన్నాడా అన్నాడు. సుబ్బారెడ్డి ఎవర్రా అని అంటున్నా. ఈ సుబ్బారెడ్డి ఎవర్రా అని అంటే అంతలో మరియం ఉంది. ఎవరు? జక్రయ్య భార్య మరియంని. అన్నయ్య నీకు తెలియదు కానీ సుబ్బారెడ్డి అంటే ఎవరంటే అది కృపమ్మ భర్త సింగయ్య అంది. అంటే ఆడకు పోయి ఏమని చెప్పుకుంటున్నారు వీళ్ళు? ఇది చెప్పండి, ఇది చెప్పండి. సరేనమ్మా ఇది తీసుకెళ్ళి ఫోను సుబ్బారెడ్డికి అమ్మ అని చెప్పి పంపించారు. సహోదరులారా, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలుసా? దేవుడు చూసి దుఃఖపడతాడు. నా నామము ఎరగనని చెప్పి ఆరాధన చేసే నా పిల్లలు, నేను నా నామము ఎరగం, మేము క్రైస్తవులము కాదు అని చెప్పుకుంటున్నారే అని పరలోకమందున దేవుడు విని ఎంత దుఃఖపడతాడో తెలుసా? అది ఎవరికీ కనపడదు. తనలో తానే కుక్కుకుంటాడు. కొంతమంది ఏడుస్తూ కుక్కుకుంటారు చూడు, బయటికి చెప్పలేక. అంత బాధపడతాడు ఆయన. దేవుణ్ణి బాధ పెడతావా? దేవుణ్ణి బాధ పెడతావా నువ్వు? నీ కొరకు తన కుమారుణ్ణి సిలువకి ఎక్కించాడే, నిన్ను నరకాగ్ని గుండాలని తప్పించడానికి తన కుమారుణ్ణి బలి చేశాడే. మరి ఆ ప్రభు ప్రేమ నీలో ఏమైంది? ప్రభు ప్రేమ నిజంగా తెలుసుకొని ఉంటే నువ్వు ఆ పని చేస్తావా? కాబట్టి సహోదరులారా, దుష్టత్వములందును అసూయందును కాలం గలుపుతూ అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచుంటేవి కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమై మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా కనికరము చొప్పున రక్షించాడు. బాప్తీసం ద్వారా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి నూతన స్వభావం కలుగు చేసి ద్వారాలు మనల్ని రక్షించను. సహోదరులారా, గమనించారా? దేవుడు ఎంత పని చేశాడు చూడు. కృపను పంపించాడు తన కుమారుని ద్వారా, తన దయను పంపించాడు, తన ప్రేమను పంపించాడు, తన కనికరాన్ని కుమ్మరించాడు, తన తనలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా ఏమన్నాడండి? అక్కడ మాట చదువు. ఏమన్నాడు? పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాను. అంత మాత్రమే కాదు, చూడండి 6-7 వచనాలు చదవమ్మా. 6-7 వచనాలు. మనం ఆయన కృప వలన నీతిమంతుల మధ్య తీర్చబడి నిత్య జీవమును గురించి నిరీక్షణను బట్టి దానికి దాసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద ఎట్లా కుమ్మరించాడు? సమృద్ధిగా కుమ్మరించాడు. పరిశుద్ధాత్మను పొందావా? ఆయన దుఃఖపరచుబాక. పరిశుద్ధాత్మను పొందావా? ఆయన తన లోపము లేకుండా సమృద్ధిగా కుమ్మరించాడు. పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించాడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి ఇప్పుడు మనలోనే ఉన్నాడు. ఆ విధముగా కుమ్మరింపు పొందాడు. రక్షించాడు, పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయండి. సత్క్రియలను శ్రద్ధగా చేయండి. ఇప్పుడు ఇక్కడ ఆగి మనం వెనక నుంచి మళ్ళీ వద్దాం. 1వ అధ్యాయం చూడు, 1:16 చదువు. 1:16. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వల్ల ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. మాకు తెలియదండి, యేసుప్రభు ఎవరో మాకు తెలియదు అని వాళ్ళ క్రియల ద్వారా వాళ్ళు దేవుణ్ణి ఎరగనట్టున్నారట. 2వ మాట 7-8 వచనాలు.
2వ అధ్యాయం 7-8 వచనాలు. పరపక్షమందుండు వాడు పరపక్షం అంటే నమ్మని వాళ్ళు కూడా మనను గూర్చి చెడు మాట మన గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకో. విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఒకనాడు దేవునికి ఆయాసకరమైన పనులు చేశాం, నేను చేశాను, మనందరం చేశాం. కానీ ఇప్పుడు నమ్మిన వాళ్ళందరికీ మనం మాదిరిగా ఉండాలి. అందుకొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 3వ మాట 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను, అది సత్క్రియల యందు ఆసక్తి, సత్క్రియల యందు ఆసక్తి, సత్క్రియల విషయంలో మాదిరి. మొదటి దాంట్లో ఏం చదువుకున్నాం? సత్క్రియ విషయంలో భ్రష్టులమయ్యాం కాబట్టి అట్లా ఉండకూడదు అని. 2వ దాంట్లో ఏం చెప్పుకున్నాం? సత్క్రియల విషయంలో మాదిరిగా ఉండాలి, మంచి పనులు. 3వది సత్క్రియల విషయంలో సత్క్రియల విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఇది వరకు ఒక మాట వచ్చేది, అన్నయ్య ఎవరింటికాడ వద్దన్నా మా ఇంటికాడ పెట్టమనేవాళ్ళు. ఎవరు చెప్పండి? గుర్తు రావట్లేదా? ఎవరింటికాడ ఈరోజు వద్దన్నా ఆ రోజు మా ఇంటికాడ పెట్టేసేయండి అనేవాళ్ళు కదా. అది ఆసక్తి. ఎన్నిసార్లు మా ఇంట్లో కూడిక పెడితే మాకు అంత ఆశీర్వాదం అని ఎప్పుడైతే నీకు అర్థమైందో ఎన్నిసార్లు అయినా పెట్టించుకుంటావు. సత్క్రియల యందు ఆసక్తి అనేది నీలో ఉండాలి. 4వది 3:1 3వ అధ్యాయం 1వ వచనం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవల్లని ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలా. ఎప్పటికప్పుడే వాళ్ళ ఇంటి దగ్గర ఈరోజు క్రమకూడిక లేకపోయినా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టడానికి రెడీ అని ఎప్పటికప్పుడే సిద్ధపడి ఉండాలి. ఎప్పటికప్పుడే. గమనించారా? నిజానికి వాళ్ళు రెడీగా లేరు. వాళ్ళ ఇంటికాడ కాదు, వేరే వాళ్ళ ఇంటికాడ అసలు లెక్క ప్రకారం. కానీ వాళ్ళు ఎందుకో ఏ పరిస్థితులను బట్టో వాళ్ళు ఈరోజు మా ఇంటికాడ పెట్టుకోలేమన్నారు. అప్పుడు ఏమంటారు? మా ఇంటికాడ పెట్టండి. ఎవరు వద్దన్నా మా ఇంటికాడ పెట్టండి. సత్క్రియల యందు ఏముండాలట? ప్రతి సత్కార్యము చేయటకు సిద్ధపడి ఉండాలా. మీరు ఎప్పుడు పెట్టినా మేము రెడీ. మా ఇంటికాడ మీరు ఎప్పుడు పెట్టినా మేము రెడీ అనేవాళ్ళు ఉండాలి. 5వ మాట 8వ వచనం. 3:8. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం వచ్చిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయాలా. శ్రద్ధగా చేయుటందు మనస్సుంచున్నట్లు. శ్రద్ధగా చేయడానికి ఏం చేయాలా? మనసు ఉంచాలా. మేము రెడీ కాలేదండి, మా ఇంటి దగ్గర కాదు కదా, మేము రెడీ కాలేదు. కాదు కాకపోయినా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చేసేదేదో శ్రద్ధగా చేయాలి. అది ఒకసారి ఎట్లే జరిగింది కదా. పెద్దనాన్న పాలు ఇస్తాను, వద్దమ్మా అందరికి టీలు పెట్టాను. ఆఖరికి ఏమైంది? వాళ్ళ ఇంట్లో పాలతో సహా మొత్తం పెట్టారు. నాకు పాలు ఇస్తే గింత సరిపోయేది, అందరికీ పెట్టాల్సి వచ్చింది. అయినా సరే రెడీ అయి మొత్తానికి టీలు ఇచ్చారు. నేనేదో పొరపాటున పాలు వద్దన్నానే అనుకున్నా. తీరా చూస్తే వాళ్ళు కోసం పెట్టుకున్నాయి కూడా వాళ్ళు వాడేశారు. చూసారా ప్రియులారా? ఎట్టి పరిస్థితుల్లో సత్క్రియలు శ్రద్ధగా చేయటకు మనస్సు ఉండాలి. లేకపోతే ఒకరోజు చచ్చిపోతామా ఇది అన్నట్టు.
ఒక రోజుకి చచ్చిపోతామా? గమనించండి. ఎందుకంటే ఈరోజు అన్నం తింటున్నాను, పాలు తాగుతున్నాడు, నీకు పెరుగు లేకుండా చేశారు కదా తాతయ్య అన్నాడు. అంటేను ఒక రోజుకి ఒక రోజుకి చచ్చిపోలేదులేయా, ఎందుకంటే పెరుగు పచ్చడి చేశారుగా, ఏదో ఒకటి తిందాం. ముందు కడుపు నిండాలా, దేవుని వాక్యం ప్రకటించడానికి కడుపు నిండితే కానీ చెప్పలేను నేను, కాబట్టి కడుపు నిండాలా అని అంటే కాదు, ఫోన్ చేశాడు, ఏంది అటు చేశారు అని చెప్పాడు. అంటేనా వద్దులే అన్నబాక, ఫోన్ చేయబాక, అడగబాక, ఒక పూట చేయబలే. కానీ కాబట్టి సహోదరులారా గమనించారా, ఇవి మంచిది మనుషులకు, ఈ మాట నమ్మదగినది, సత్క్రియలను శ్రద్ధగా చేయుటందు మనస్సు ఉంచున్నట్లు నీవు ఈ సంగతులకు దృఢంగా చెప్పుతుండవలని కోరుతున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరములై ఉన్నవి కానీ అవివేక తర్కములు, వంశావళ్ళు, కలహములు, ధర్మశాస్త్రం కూర్చిన వివాదాలు, నిష్ప్రయోజనములు వ్యర్థమై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండు. మతభేదము కలిగించు మనుషునికి 1-2 సార్లు చెప్పి వాడిని వదిలిపెట్టే అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడే పాపము చేయించున్నాడని నీ వెరుగుదు. 12వ వచనం, నికపొలిలో శీతాకాలం గడపవల్లని నేను నిర్ణయించుకున్నాను కనుక నేను అత్తెమ్మనైనను తుకుకినైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నం చేయి. సహోదరులారా, సహోదరులారా, పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కూడా అదే జరిగింది. చార్లీ నడుము నొప్పిగా ఉంది బాగా, నేను చార్లీ బూస్ట్ ముగ్గురు వెళ్ళాం హాస్పిటల్కి. చెప్పాలి రాదు డ్రైవింగ్. చార్లీ రాలేదంటే నిజమేనయ్యా, బాగా నొప్పిగా ఉంది, అసలు నడుము లేకపోతున్నాడే, అసలు నేను మానుకుందాం ఈరోజు, ఈ కాలు బాగలేదు కదా, జిమజిమలు ఆగుతుంది ఆ కొడుకుల దగ్గర, నేను ఆగుదాం అనుకున్నాను, అంతలేక చార్లీ ఆగాడా అనుకున్నా. దాని తీరా చూసేలేకే ఎవడు పడుకోగలడండి, కర్మకూడికకు రాకుండా ఎవడు పడుకోకూడదు? పరిశుద్ధాత్ముడు ఊడుకుంటాడా నిన్ను? పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఎవడు క్రమకూడికకు పోకుండా ఊరుకోలేడు. నేను అందుకనే అక్కడ వాడి ఏందా అలసందల గారెల ఊరు తిని అక్కడే మాత్రలు వేసుకున్నాడు డాక్టర్ గారి దగ్గర. ఏదో ఒకటి తినేసుకోమన్నాడని అలసందల గారెలు తినేసి ఒక షుగర్లెస్ కాఫీ తాగి అక్కడే 3 మాత్రలు ఒకసారి వేసుకున్నాం. ఎందుకు? దేవుడు ఒకవేళ ఈ బాధ నుంచి నాకు నివారణ కలుగజేసి క్రమకూడికకు పోవటానికి ఆటంకం లేకుండా చేస్తాడేమోనని ఆశ నా హృదయంలో. అందుకని ఎంత త్వరగా మందు దొరికితే అంత త్వరగా వేసుకుంటాను, నేను ఆలస్యం చేయను. కొంతమంది మందులు తెచ్చుకొని ఆడ పెట్టుకుంటారు, వేసుకోను. నేను అట్ట కాదు, నాకు దేవుని పని ఉంది, అది ఎంత త్వరగా నా శరీరంలోకి పోతే ప్రభు అంత త్వరగా నా కార్యం జరిగిస్తాడు. అందుకని నేను తొందరపడతాను. కాబట్టి గమనించారా, పౌలు అంటున్నాడు, శీతాకాలం నేను నికపొలిలో ఉండాలని ఆశపడుతున్నాను. అంటే ఎక్కడ పరిచర్య చేస్తే దైవజనుడు అక్కడ ఉంటాడు. నికపొలిలో ఎందుకున్నాడంటే, పౌలు అసలు ఈ పత్రిక రాసింది కూడా నికపొలి నుంచే. అంటే తీతుకు రాసిన ఈ పత్రిక రాసింది కూడా నికపొలి నుంచి, అక్కడ పరిచర్య చేసే గృహం ఉందేమో. త్రోయలో ఒక గృహం ఉంది. త్రోయలో ఉన్న అతని పేరు కర్పు అతని గృహంలో ఎన్ని రోజులు ఉండారని, 2వ సువార్తకు పోకుండా పరిశుద్ధాత్మను నడిపింపలేదు, ఆగిపోయాడు, ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు మ్యాచ్లోని అతను దర్శనం కలిగినప్పుడు బయలుదేరారు. కాబట్టి పరిచర్య చేసే గృహంలో ఉండటానికి పౌలు ఎంత ఇష్టపడుతున్నాడు చూడండి. నికపొలిలో ఉండాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు, నిర్ణయించుకున్నాను కనుక నేను అర్థమైనను తుకికినైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నం చేయము. తీతు నువ్వు రా. ధర్మశాస్త్రవేది అయిన జేనాను అపోల్లోను శీఘ్రముగా సాగలంపుము.
పౌలుకి ఏంటంటే తన చుట్టూ తన సహోదరులు ఉండాలని ఆశపడతాడండి. పౌలు ఆశ చూడు, అందరూ నా దగ్గర ఉండాలని ఆశపడతాడు. ఎందుకంటే పౌలు ద్వారా రక్షింపబడ్డవాళ్ళు, పౌలు ద్వారా బలపడ్డవాళ్ళు, పౌలు ద్వారా సేవకు పంపబడ్డవాళ్ళు, వాళ్ళందరూ ఎప్పటికప్పుడు కనపడాలని జైల్లో ఉన్నప్పుడు కూడా ఆశించాడు. కానీ అందరూ రాలేకపోయారు. కానీ ఒలిసిపోరు అనే బ్రదర్ మాత్రం అనేక సార్లు వచ్చాడంట. అనేక సార్లు ఏ జైల్లో ఉన్నాడో దేవులాడుకుంటా వచ్చేవాడట. అందుకనే పౌలు అంటాడు, ఒలిసిపోరింటి వారిని దేవుడు దీవించును కాక అన్నాడు. ఆదరణ అంతే, మనుషులను చూస్తే ఆదరణ. పొద్దున్నే వస్తాడు ఒక ఆయన, కనీసం నా దగ్గర కూడా రాడు. ఆయన ఎవరో నాకు తెలుసు ఆయనకి తెలుసు. వస్తాడేమో మాట్లాడదామని అనుకుంటా, రాడు. అక్కడి నుంచి అటు నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి గమనించండి ప్రియులారా, అక్కడికి నా ఎంతకు వచ్చుటకై ప్రయత్నం చేయము. ధర్మశాస్త్ర వేది అయిన జనాలను అపోల్లోను శీఘ్రముగా సాగనంపము. వారికి ఏమీ తక్కువ లేకుండా చేయము. గమనించారు, ఇక్కడ పంపించేటప్పుడు వాళ్ళని నా దగ్గర పంపించేటప్పుడు నువ్వు ఇచ్చి పంపించు, వాళ్ళకేం తక్కువ కానియద్దు. సహోదరులారా గమనించారా, సంఘముల నుండి పంపబడే వాళ్లకు మనం సహాయం చేయాలి. సేవకు వెళ్ళే వాళ్ళకి మనం సహాయం చేయాలి. సేవకు వెళుతున్నాం అనుకున్న వాళ్ళతోటి మనం సహాయం చేసి పంపించే వాళ్ళంగా ఉండాలి. వారికి ఏమీ తక్కువ లేకుండా చేయము. మనవారును నిష్ఫలము కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. అంటే సహోదరుడు, మేము ఇదివరకు దండయాత్రలో పోయేవాళ్ళం. ఎరమోళ్ళు, నవమోళ్ళు, నాగేంద్రమోళ్ళు వీళ్ళందరూ కలిసి ఇంత టిఫిన్ పులిహార, పెరుగన్నం, ఒక పులిహార ఒక టిఫిను, పెరుగన్నం ఒక టిఫిన్ పెట్టేవాళ్ళు. అవునమ్మా, మేము జీపులో పెట్టుకొని పోయేవాళ్ళం. ఎక్కడ ఆకలి అయితే అక్కడ తినేవాళ్ళం అన్నమాట. అందుకని 93వ సంవత్సరం నుంచి దాదాపు ప్రతి సంవత్సరం 1-2 సార్లు పోయాం. బాగా ఎక్కువ మంది వచ్చేటప్పుడు ఏమన్నా సంవత్సరానికి ఒకసారి పెట్టేవాళ్ళు. జీప్ మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళం. అప్పుడు అందరూ ఉన్నారు, పేతురు, యేసేపు, బెంజమిను, ఇక్కడి నుంచి ఇస్రాయేలు, తర్వాత అక్కడి నుంచి రోసియా డ్రైవరు, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఆ విధముగా సేవలో అందరూ సహకరించారు. ఆ దినాలు 7 వెళ్ళేవాళ్ళం అండి. బొబ్బేపల్లి 7. రిటర్న్ వచ్చేటప్పుడు అన్నపూర్ణమ్మ గారు, అంటే మన అబ్బాయి భార్య లేదు, అమ్మాయి ఇందు వాళ్ళ నాయనమ్మ అవుతాము, నాయనమ్మ మీద అమ్మమ్మ అయిద్దాము. ఆమె ప్రతి ఆదివారం అక్కడ పోయేవాళ్ళం. ఏదో ఒక టిఫిన్ చేసి పెట్టేది మాకు, ఏదో ఒక టిఫిన్. ఒకసారి టిఫిన్ కోడికి జరిగింది, టిఫిన్ ఏదో చేసింది, తిన్నాము. బయలుదేరి వస్తున్నాం, అమ్మాయి తుఫాను పట్టుకుంది. సైకిళ్ళు డ్రమ్ము నాకు తగిలిచ్చారు. ఇట్లా పరదా కూడా మేమే తీసుకెళ్తాం ఆడకే. పరదాని ఇట్లా కట్టారు, నాకు మెడకి తాడు కట్టారు. ఎందుకు? నన్ను తడవకుండా చేయాలని, నన్ను కాపాడుకుండా తీసుకొచ్చారు. అయితే ఆ తుఫానుకి అటు చిల్ల చెట్లు తగలను, ఇటు చిల్ల చెట్లు తగలను. సైకిల్ నిలుస్తాయి ఆ తుఫానుకి. 7 మంది మేము మొత్తం. ఆ విధముగా సేవ చేసింది ఆ దినాల్లో. అందరూ ఆసక్తిగా వచ్చేవాళ్ళు. ఇక్కడి నుంచి నాగరాజపల్లి వెళ్ళేవాళ్ళం సైకిల్ వేసుకొని. నాగరాజపల్లి వెళ్ళి అక్కడ సేవ చేసి మళ్ళీ రాత్రి వచ్చేసేవాళ్ళం. ఆ విధముగా ఆ దినాల్లో సేవ జరిగింది. కాబట్టి దేవుడు సంఘాలు స్థాపించాడు. సహోదరులారా, కాబట్టి సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. మనం ఎక్కడికి పోవాలా, ఏం చేయాలా అనేది మనం నేర్చుకోవాలా. తెలియనప్పుడు నేర్చుకొని, మరి ఈరోజు పలానా చోట క్రమ కూడిక, లేదా పలానా చోట సువార్త కూడిక, పలానా చోట పలాంటి ఉంది అని మనం
పరిమితం అవుతలాం కానీ బయటికి పోవట్లేదు. అది ఈ బాధ. ఇదివరకంటే చింతపల్లి పాటు పోయేవాళ్ళం, నడిచారు. అదిగో ఏరమ్మోళ్ళు వీళ్ళందరూ మాతో పాటు ఇక్కడి నుంచి యానాదుల ఇళ్ళ మీదుగా అడ్డదారిని పోయి అక్కడ రోడ్డు ఎక్కేవాళ్ళం. రోడ్డు ఎక్కి నడిచిపోయి మళ్ళీ రాత్రులు నడిచి వచ్చేవాళ్ళం అందరం. ఆ విధంగా చేసాం. పగలు కూడా పోయేవాళ్ళం. పుల్లయ్య గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంకా సంఘం స్థాపించబడాల. తర్వాత మార్టూరు మాత్రం నేను మొదట్లో పోయాను. తర్వాత ఇక రాజు వచ్చిన తర్వాత నేను పెద్దగా పోలేదు. రాజోళ్ళు వస్తున్నారు పోతున్నారు, బెంగళూరు వాటికి జరుగుతుంది. తర్వాత నిలబడ్డారు. ఇక నిలబడి ప్రభు కోసం చేశారు. సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ వస్తూనే ఉంది. ఇంకా ఎన్ని అవాంతరాలు వచ్చినాయా అక్కడ సంఘం నిలుస్తూనే వస్తుంది. కాబట్టి సహోదరులారా, సత్క్రియలు సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు మనం తెలియనప్పుడు నేర్చుకోవాలి. నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనాలు చెప్తున్నారు. విశ్వాసమును బట్టి మమ్మల్ని ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడై ఉండుగాక. ఈ విధంగా తీతు పత్రిక ముగించబడింది. తీతు పత్రికలు అంటే సత్క్రియల గురించి రాయబడిన పత్రిక అని మనం చెప్పుకున్నాం. అంత మాత్రమే కాదు, సంఘ పెద్దలను గురించి కూడా రాశాడు పౌలు. సంఘంలో ఉన్న వృద్ధులను గురించి రాశాడు, వృద్ధ స్త్రీలను గురించి రాశాడు, యవనస్తులను గురించి రాశాడు, యవన స్త్రీలను గురించి రాశాడు, ఇవన్నీ దాసులను గురించి రాశాడు. కాబట్టి ఇవన్నీ ఈ దినాల్లో మనకు అవసరం. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ అప్పుడే పౌలు ద్వారా ఇవన్నీ రాయించి మన కోసం పెట్టాడు. ఇదే అపోస్తుల బోధ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయానికి చార్లీని కూడా తీసుకొచ్చారని నేను నీకు స్తోత్రం నాయన. ఆ బిడ్డ బలహీనతను సహాయం చేయండి. గాయపడి నీ హస్తంతో ముట్టి మమ్మల్ని స్వస్థపరచండి. ప్రభువా, సహాయం చేసి ఆదుకోండి. దుష్టుని తంత్రం నుంచి కాపాడండి. సత్క్రియలు శ్రద్ధగా చేయడానికి సహాయం చేయండి. ఎవరి ఇంటికాళ్ళు లేకపోయినా మా ఇంటికాళ్ళు పెట్టండి అనే వాళ్ళు ఉన్నారు, ఇంకా సంఘంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు శ్రద్ధగా చేసేవాళ్ళుగా కనుక వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రి మరి నిజానికి ఇక్కడ క్రమకుడి కాదు, కానీ సహోదరి దైమ వాళ్ళ ఇంటికాడ కుడిక పెట్టాలని ఆశపడి మమ్మల్ని అందరిని ఆహ్వానించింది. నీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నీ యందు నిన్ను ప్రేమించి ప్రభువా నీకు ప్రీతికరమైన సేవ చేయటానికి నీ ఆత్మచేత ఈ కుటుంబంలో వారిని దర్శించండి. రాడు తీశారు అబ్బాయి పేరైకి, నా ప్రభా గాయం మానపండి. అంతకంటే ముఖ్యంగా మారు మనస్సు కలుగు చేయండి. అయ్యా, నీ యందు భయభక్తులు కలిగించండి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాడు. సహాయం చేయండి. అలాగే వీరాస్వామి గారు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సాల్మన్ తప్పించుకున్నాడు, అగ్నిగుండాన్ని తప్పించుకొని రక్షించబడ్డాడు, బాప్తీసానికి సిద్ధపరచండి. ఇలాగ పెద్దవాళ్ళు అన్నా ఉన్నారు ఈ గృహాల్లో, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటాడు. శాశ్వతమైన నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మా ప్రభువా, మా కొరకు నీ రొమ్మునున్న అద్వితీయ కుమారునే బలి చేసిన దేవా, నా ప్రభువా దయమును ఆత్మీయంగా బలపరచండి. నీ దయను పొంది ఆ పేరు పెట్టబడ్డారు. నీ బిడ్డను ఆత్మీయంగా బలపరిచి నీ కొరకు బలమైన సాక్షిగా వాడుకోమని వేడుకుంటున్నాం. వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన, కృపావతి కుటుంబం కొరకును, ఎలీషా, సింధూరా, ఆయన జోసఫ్ కుటుంబం కొరకును ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను దీవించి ఆశీర్వదించి నాయన ఎక్కడ పెట్టకపోయినా మా ఇంటికాడ పెట్టండి అనేవాళ్ళు కావాలి మాకు. ఎందుకంటే సత్క్రియలు శ్రద్ధగా చేయాలా, అటువంటి వాళ్ళు మాకు కావాలా. మా సంఘంలో సహాయం చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ దుష్టుని తంత్రం నుంచి కాపాడుమని, అలాగే రాంబాబు కుటుంబం కొరకును, నా ప్రభా ప్రభుదాస్ ఆత్మీయ ఎదుగుదల కొరకును, నా ప్రభా నాయన మరి వెన్నెల ఆత్మీయ ఎదుగుదల కొరకును ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను దీవించండి. సునీత కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దాసురాలు నిత్యము తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు గోదాడి ప్రార్థన చేసే ఆత్మతో నీ దాసురాలు వీరమని నింపి నీ కార్యములు జరిగించమని సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు మహిమల నామమున స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
ప్రార్థన చేసి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలయ్యా. కృపణ